సో న్యాచురోపతిలో ఈ బెల్లీ ఫ్యాట్ అనేది ఏ విధంగా కరిగిస్తారు, ట్రీట్మెంట్ విధానం ఏ విధంగా ఉంటుంది, దాని గురించి చెప్పండి. ప్రకృతి వైద్యంలో పొట్టకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే అసలు ఏదైనా సరే ఫస్ట్ అది బెల్లీ ఫ్యాట్ కానివ్వండి, ఒబెసిటీ కానివ్వండి, ఏ జబ్బైనా కానివ్వండి, ఫస్ట్ పొట్టలోని మలినాలని క్లియర్ చేసి తర్వాతనే వైద్యం మొదలు పెడతారు. అయితే ఈ బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవడానికి ప్రకృతి వైద్యం ఏం చేస్తుందంటే రకరకాలైన ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వాటితో పాటు యోగా చేయాల్సి వస్తుంది, ఆహారము, తర్వాత వ్యాయామం రెండు కూడా ఇంపార్టెంటే. దాంతోపాటు వేడి నీళ్ళు, చల్ల నీళ్ళు, అంటే రకరకాలైన ఉష్ణోగ్రతలతోటి నీటి చికిత్స చేయడం జరుగుతుంది, మట్టి చికిత్స చేయడం జరుగుతుంది బెల్లీ ఫ్యాట్కి, అంటే పొట్ట పటిష్టం చేసుకోవడం కోసమని. తర్వాత ఆహారము ముఖ్య భూమిక పోషిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ చాలా మేర ఎలిమినేటివ్ డైట్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే పొట్టలోని మలినాలని ఫస్ట్ బయటికి పంపించే ఆహారం, తర్వాత కంప్లీట్గా రెస్టరేషన్ అయ్యే ఆహారం. ఇలాంటి ఆహార పద్ధతుల ద్వారా ఫస్ట్ పొట్ట లోపల పేరుకుపోయిన మలినాల్ని బయటికి పంపించి లివర్ని, కిడ్నీని, ఎందుకంటే ఇవన్నీ కూడా విసర్జన అవయవాలని యాక్టివేట్ చేసి తర్వాత మనం బాడీ వెయిట్ మీద కానివ్వండి, లేదు ఈ అంటే ఎక్కడ ఫ్యాట్ అయినా సరే కరగాలి అని అంటే ఫస్ట్ లివర్ని, కిడ్నీని స్ట్రెంగ్తన్ చేసుకొని తర్వాత మాత్రమే మనం వేరే వాటి మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. వ్యాయామం మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. మనం బెల్లీ ఫ్యాట్ గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి రకరకాలైన వ్యాయామాలు, అంటే పొట్ట ప్లస్ బ్యాక్ రెండు కలిపిన యోగాసనాలు. అంటే ఉదాహరణకి మనము ఏమీ కదలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి కూడా మనం పొట్టని యాక్టివేట్ చేయొచ్చు. ఎలాగంటే ప్రాణాయామ ద్వారా పొట్టని యాక్టివేట్ చేయొచ్చు. ఇది కాకుండా అశ్వసంచాలనాసనము, పవనముక్తాసనము, పద్మాసనము, తర్వాత వజ్రాసనము, సుప్త వజ్రాసనము, ఇట్లాంటి రకరకాలైన ఆసనాలు, సేతుబంధాసనము, వీటన్నిటి వల్ల ఖచ్చితంగా బెల్లీ ఫ్యాట్ అనేది తగ్గుతుందంటారు? తగ్గుతుందండి. ఎందుకంటే రెగ్యులర్గా చేయడము, అంతేకాకుండా వాటిని నిర్ణయిత అంటే వారి పరిస్థితిని బట్టి స్ట్రెచ్, అంటే చాలా, అంటే ఆ టైం స్పాన్ని పెంచడము, ఆ ఫైనల్ పోస్చర్లో ప్రాణాయామం చేయడము, తర్వాత శరీరానికి అంటే ఎండోజెనిక్ స్ట్రెస్ తగ్గేలాగా చాలా సింపుల్ డైట్ ఇవ్వడం. ఇందువల్ల మనకి కిడ్నీలు, లివరు లాంటి ఎక్స్క్రీటరీ ఆర్గన్స్ మీద ఒత్తిడి లేకుండా చాలా న్యాచురల్ వేలో బరువు తగ్గడం, అందున బెల్లీ ఫ్యాట్ తగ్గడం ప్రకృతి చికిత్సలో బాగా జరుగుతుంది న్యాచురల్ వేలో. సో చాలా బాగా చెప్పారు మేడం. అంటే ఈ బెల్లీ ఫ్యాట్కి అసలు ఏమేమి ఉపయోగిస్తారు, ఎలా చెయ్యాలి, ఎలా చేయటం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది అని. సో ఈ ట్రీట్మెంట్ విధానం అనేది అసలు ఎన్ని రోజులు పడుతుందంటారు? టైం ఉంటుందా, లేకపోతే వాళ్ళకున్న ఫ్యాట్ని బట్టి టైంని నిర్ణయిస్తారా, లేకపోతే అందరికీ ఒకే టైం ఉంటుంది? అంటే శరీరంలోని ఈచ్ పార్ట్ని కన్సిడర్ చేయదండి. ప్రకృతి చికిత్స అంటే శరీరం మొత్తాన్ని ఒక యూనిట్ లాగా కన్సిడర్ చేస్తుంది అనమాట. సో అది బెల్లి కానివ్వండి, థైస్ కానివ్వండి, అప్పర్ బ్యాక్ కానివ్వండి, ఎక్కడైనా సరే, అంటే వారి మానసిక పరిస్థితి బట్టి, వారి శరీర ఆకృతి బట్టి, వారి యొక్క రోగ పదార్థం, అంటే ప్రకృతి చికిత్స రోగ నిర్ధారణ ఎలా ఉంటుందంటే వారి మానసిక శారీరక పరిస్థితి బట్టి, తర్వాత వారి బాడీలో టాక్సిక్ మ్యాటర్, అంటే ఏదైతే మార్బిడ్ మ్యాటర్ అంటామో దాని యొక్క పరిస్థితిని బట్టి అది బాడీలో ఎక్కడైనా సెటిల్ కావచ్చు. సో దాన్ని కన్సిడర్ చేసి వాళ్ళకి అసలు ఒక 1 వీక్ కేవలం బాడీ సర్వీసింగ్ అంటే బాడీ డీటాక్సిఫికేషన్కే ఒక 1 వీక్ తీసుకోవడం జరుగుతుంది. దాని తర్వాత వారి బయటికి వెళ్ళాల్సిన మ్యాటర్ని బట్టి బరువే కాదు, వాటి యొక్క నిర్ణీత ప్రతి ఇండివిజువల్కి డిఫరెంట్గా ఉంటుంది. సో ప్రకృతి వైద్యంలో మేము ఎలా అంటే సడన్గా బాడీ వెయిట్ డ్రాపింగ్ అనేది వీ డోంట్ ఎంకరేజ్. ఎందుకంటే శరీరంలో ప్రతి సెక్రీషన్ కూడా వారి యొక్క శరీర బరువుని బట్టి ఆధారపడి మనం సెక్రీట్ అవుతుంది అనమాట. కాబట్టి సడన్గా అంటే ఆ డిప్పింగ్ అనేది వీ డోంట్ అడ్వైస్. సో చాలా న్యాచురల్గా స్టెప్ ల్యాడర్ మెథడ్లో అంటే కొంచెం తగ్గాలి, దానికి సరిపడా శరీరంలో సెక్రీషన్స్ అన్నీ అడ్జస్ట్ అయిన తర్వాత
మళ్ళీ కొంచెం మన శరీరం అనేది అలవాటు పడాలి ఈ మంత్స్ తగ్గిన దానికి. ఓకే. సో అట్లా స్టెప్ ల్యాడర్ మెథడ్లో అంటే మనం నిచ్చెన మెట్లు ఎట్లయితే ఒక కాలు ఎక్కి అయితే ఒక కాలు దిగి మళ్ళీ ఇంకొక కాలు పెట్టినప్పుడు ఆ నిర్ణీత వ్యవధిని మనం ఎట్లయితే గౌరవిస్తామో మనం ఈ లేటెంట్ పీరియడ్ని కూడా శరీరాన్ని దానిలోని రోగ పదార్థాన్ని విసర్జించడానికి ఆ లేటెంట్ పీరియడ్ కూడా మనం అంత గౌరవిస్తాం అనమాట. ఓకే. కాబట్టి చాలా నెమ్మదిగా తగ్గడాన్ని ఎంకరేజ్ చేస్తాం. సడన్ డ్రాప్ని ప్రకృతి చికిత్స ఎంకరేజ్ చెయ్యదు. చాలామంది చెప్తూ ఉంటారు మేడం, ఆయిల్ కంటెంట్ కనుక తగ్గించినట్టయితే ఈ పింపుల్స్ అనేవి రాకుండా ఉంటాయి అని చెప్తూ ఉంటారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు మీరు? అంటే ఆయిల్ అంటే ఇప్పుడు మనం ఫ్రైడ్ ఐటమ్స్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ వాటి వల్ల ఏమవుతుంటే ఎక్స్ట్రా ఆయిల్ అందున ఎక్స్ట్రా అన్యాచురల్ ఆయిల్ బాడీకి వెళ్తుంది. సో అది మళ్ళీ ఎక్కడో చోట విసర్జించబడాలి కదా. దాని బట్టే న్యాచురల్ ఆయిల్స్లో ఉన్న మన పల్లీలు, నువ్వులు, కొబ్బరి ఇట్లాంటి ప్రోడక్ట్స్ డైరెక్ట్గా వర్జిన్ ఆయిల్స్ రూపంలో మనం తీసుకున్నట్లయితే మంచి చర్మానికి ఒక నిగారింపు వస్తుంది. సో చర్మానికి సంబంధించి కొంతమందికి బాగా ర్యాషెస్ రావటం, సడన్గా మనం రబ్ చేసినప్పుడు దద్దుల్లాగా ఉండటం, దేనికి సంకేతం అంటారు? దానికి సంబంధించి శరీరానికి ఒక అలర్జీ ప్రోన్ ఉంటుందండి. వాటి అంటే అది శ్వాసకోశంలో నుంచి అలర్జీ కావచ్చు, లేదా ప్రోడక్ట్ అలర్జీ కావచ్చు, లేదు ఫుడ్ అలర్జీ కావచ్చు, అచ్చంగా లేదు ఏదైనా పురుగు లాంటిది తగిలినా కూడా వాటి డిఫెన్స్ మెకానిజం తోటి వచ్చే ఆ కెమికల్ ఏదైతే రిలీజ్ అవుతుందో దానివల్ల కూడా దద్దుర్లు వస్తాయి. ఓకే. సో ఇదంతా కూడా ఒక అలర్జీ మూలకంగా వచ్చే దద్దుర్లే ఉంటాయి చాలా మేర. మనకి దేనికి అలర్జీ ఉందని మనం చూసుకోవాలి. సో పింపుల్స్ మీరు అన్నట్టుగా అసలు తగ్గకుండా బాగా బాధపడే వాళ్ళకి, ఫేస్ చాలా మనం బయటకు వెళ్ళాలి అంటేనే ఇబ్బంది పడే వాళ్ళకి ట్రీట్మెంట్, న్యాచురోపతిలో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఒకటి ఆహార పద్ధతులు. ప్రకృతి వైద్యంలో అసలు పింపుల్స్ అనగానే ముందు పచ్చి కూరగాయలు పళ్ళ మీద ఎక్కువ రోజులు ఉంచడం జరుగుతుంది. తర్వాత పొటాటో, పప్పాయ లాంటి వాటి ఫ్రూట్స్, వెజిటబుల్స్ తోటి మనం అనునిత్యం మసాజ్ చేసుకోవచ్చు. పప్పాయ తొక్కు లాంటిది సెల్ఫ్ మసాజ్ కూడా చేసుకోవచ్చు. అయితే ఆకుకూరలు, కాయగూరలు, ఉడికించిన ఆహారం ఇవ్వడం జరుగుతుంది. చాలా మేర నూనె తగ్గించి ఉప్పు, కారం, పులుపు తగ్గించిన ఆహారం ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు రెగ్యులర్ స్టీమ్స్, జెంటిల్ మసాజెస్, తర్వాత ప్రాణాయామ లాంటి స్ట్రెస్ రిలీజింగ్ యాక్టివిటీస్ కూడా మనము చాలా ప్రకృతి వైద్యంలో భాగంగా నేర్పించడం జరుగుతుంది. అంటే మనం జల చికిత్స ముఖ్య భూమిక పోషిస్తుందండి ఈ పింపుల్స్ నివారణకి. కాబట్టి మంచినీటి సేవనము, తర్వాత నీటితోటి వైద్యము, తర్వాత వర్ణ చికిత్స అంటే ఆకులు, మన ఆతప స్నానం అంటాం, అరిటాకులతోటి వైద్యం, వేపాకులతోటి వైద్యం, ఇట్లా బాడీని అందులో ర్యాప్ చేసి సన్కి ఎక్స్పోజ్ చేయడము ఇట్లాంటి ఒక చర్మాన్ని బాగా ప్యాంపర్ చేసే చికిత్సలు చాలా ఉంటాయి ప్రకృతి వైద్యంలో. సో వాటి వల్ల ఖచ్చితంగా ఈ పింపుల్కి ఒక సొల్యూషన్ ఖచ్చితంగా దొరుకుతుందండి. ఓకే, చాలా చక్కగా వివరించారు మేడం. యువతకి బాగా యూజ్ అయ్యే విషయం. చాలామంది పింపుల్స్తో బాధపడుతూ ఉంటారు, సొల్యూషన్ దొరక్క ఏవేవో క్రీమ్స్ రాసేస్తూ ఉంటారు. సో మన వీడియో ద్వారా ఖచ్చితంగా ఒక సొల్యూషన్ దొరికిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సొంతింటి కళ నిజం చేసుకోవాలనుకునే వాళ్ళకి సువర్ణ అవకాశం. మార్కెట్లోని తక్కువ ధర ఇప్పుడు ECIL క్రాస్ రోడ్ పక్కనే 2 మరియు 3 బెడ్రూమ్ ప్రీమియం అపార్ట్మెంట్ ఫ్లాట్స్. రిజిస్ట్రేషన్ కోసం వెంటనే కాల్ చేయండి. శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255.